నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 35 సర్గః. 35వ సర్గ. సీత కోరికను అనుసరించి హనుమంతుడు రాముని శరీర లక్షణములను గుణములను వర్ణించి చెప్పి నరవానరుల మైత్రి ఎట్లు జరిగెనో కూడా తెలిపి ఆమెకు తనపై విశ్వాసము కలుగునట్లు చేయుట. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వమిదం మధురయా గిరా. సీత హనుమంతుడు చెప్పిన ఆ రామకథను విని మధుర స్వరముతో యథార్థమైన వచనమును ఇట్లు పలికెను. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. నీకు రామునితో సంబంధము ఎక్కడ కలిగినది? లక్ష్మణుని ఎట్లు ఎరుగుదువు? వానరులకు నరులకు సంబంధము ఎట్లు ఏర్పడినది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. ఓ హనుమంతుడా, రాముని లక్షణములను లక్ష్మణుని లక్షణములను వర్ణించి చెప్పుము. అవి విన్నచో నన్ను మరల శోకము ఆవహించదు. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ శంసమే. ఆ రామ లక్ష్మణుల ఆకారము ఎట్లు ఉండును? రూపము ఎట్లు ఉండును? తొడలు ఎట్లు ఉండును? బాహువులు ఎట్లు ఉండును? నాకు చెప్పుము. ఏవ ముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథా తత్వమాఖ్యాతుముపచక్రమే. వాయుకుమారుడైన హనుమంతుడు సీత మాట విని రాముణ్ణి గూర్చి ఉన్నదున్నట్లు వర్ణించి చెప్పుటకు ఉపక్రమించెను. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. కమలపత్రముల వంటి నేత్రములు గల ఓ సీతాదేవి, నా అదృష్టముచే నీవే తెలిసి ఉండి కూడా నీ భర్తయైన రాముని ఆకారమును లక్ష్మణుని ఆకారమును గూర్చి అడుగుచున్నావు. చాలా సంతోషము. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణుతాని మే. ఓ విశాలాక్షి, నేను గుర్తించిన రాముని లక్షణములను లక్ష్మణుని లక్షణములను చెప్పెదను వినుము. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఓ సీత, రాముని కన్నులు పద్మముల రేకుల వలె విశాలమైనవి. ఆతడు సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యము కలవాడు. ఆతడు పుట్టుకతోనే మంచి రూపముతోనూ దాక్షిణ్యముతోనూ జనించినవాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. రాముడు తేజస్సు చేత సూర్యునితోనూ ఓర్పు చేత భూమితోనూ బుద్ధి చేత బృహస్పతితోనూ కీర్తి చేత దేవేంద్రునితోనూ సమానుడు. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరం తపః. శత్రు సంహారకుడైన రాముడు ప్రపంచకములోని ప్రాణులందరినీ విశేషించి తనవారిని తన నడవడికను ధర్మమును బాగుగా రక్షించుచుండును. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా
మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సహ. ఓ సీత, రాముడు ఈ సమస్త ప్రపంచకమును 4 వర్ణముల వారిని రక్షించుచుండును. లోకములో కట్టుబాట్లు ఏర్పరచి అందరూ ఆ కట్టుబాట్లకు లొంగి ఉండునట్లు చూచుచుండును. అర్చిష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః సాధూనాముపకారజ్ఞ ప్రచారజ్ఞశ్చ కర్మణాం. రాముడు కాంతిమంతుడు, మిక్కిలి గౌరవింపబడినవాడు, బ్రహ్మచర్య వ్రతములో ఉన్నవాడు, సత్పురుషులకు ఉపకారము ఎట్లు చేయవలెనో తెలిసినవాడు, ఆయా కర్మల ప్రయోజనము ఫలితము తెలిసినవాడు. అనగా ఏ పని చేసిన ఎట్టి ఫలితము కలుగునో ఊహించగలిగినవాడు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసితా శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. రాముడు రాజనీతిని చక్కగా అభ్యసించెను, బ్రాహ్మణుల విషయమున గౌరవమును చూపును, విద్యాశీల సంపన్నుడు, వినయవంతుడు, శత్రువులను పీడించువాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. రాముడు స్వశాఖయైన యజుర్వేదమును చక్కగా అధ్యయనము చేసెను. వేదవేత్తలందరూ ఆతనిని గౌరవించుచుందురు. ధనుర్వేదమునందు, మిగిలిన 3 వేదములందు, ఉపవేదములందు, వేదాంగములయందు పాండిత్యము కలవాడు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవ శుభాననః గూఢజతృః సుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుతః. రాముని భుజములు విశాలమైనవి, బాహువులు దీర్ఘమైనవి, కంఠము శంఖాకారములో ఉండును, ముఖము మంగళప్రదమైనది, మూపు సంధి ఎముకలు పైకి కనబడవు, సుందరములైన ఆతని నేత్రములు ఎర్రగా ఉండును. రాముని గూర్చి విననివారు లోకములో లేరు. దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. రాముని కంఠధ్వని దుందుభిధ్వని వలె గంభీరముగా ఉండును, రంగు నిగనిగలాడుచుండును. ఆతడు గొప్ప ప్రతాపము కలవాడు, పొట్టిగాని పొడవుగాని కాక సమముగా ఉండును. ఆతని అవయవములన్నీ సమముగా విభక్తములై ఉండును. ఆతని శరీర ఛాయ శ్యామము అనగా నలుపు. త్రిస్థిరస్థిప్రలంబశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః. రాముని వక్షస్థలము ముంజేయి, పిడికిలి స్థిరముగా ఉండును. ఆతని కనుబొమ్మలు ముష్కములు, బాహువులు దీర్ఘములు, కేశములు ముష్కములు, మోకాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా ఉండును. నాభి కడుపు క్రింది భాగము వక్షస్థలము పొడవుగా ఉండును. నేత్రాంతములు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రగా ఉండును. పాదరేఖలు, కేశములు, లింగమణి నున్నముగా ఉండును. కంఠధ్వని, నడక, నాభి గంభీరముగా ఉండును. వివరణ: త్రిస్థిరః అనగా వక్షస్థలము, ముంజేయి, పిడికిలి అను 3 భాగములు. ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతేః స్థిరాః అని సాముద్రిక శాస్త్ర ప్రకారము ఇది రాజలక్షణము. త్రిప్రలంబశ్చ అనగా కనుబొమ్మలు, ముష్కములు, బాహువులు అని 3 యందు దీర్ఘత్వము కలవాడు. ప్రలంబాయస్య సధనీ త్రయో భ్రూముష్కబాహనః ఇది ధనిక లక్షణముగా చెప్పబడినది. త్రిసమః అనగా తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు అను 3 యందు హెచ్చుతగ్గులు లేకుండా సమముగా ఉన్నవాడు. కేశాగ్రం వృషణం జాను సమాయస్య సభూపతి అని ఇది రాజలక్షణము. త్రిషు అనగా నాభి, కడుపు క్రింది భాగము, వక్షస్థలము అను 3 యందు ఎత్తుగా ఉన్నవాడు. నాభ్యంతః కుక్షి వక్షోభిరున్నతః క్షితిపో భవేత్ అని ఇది కూడా రాజలక్షణము.
త్రితామ్రః అనగా నేత్రాంతములు, గోళ్ళు అరచేతులు, అరకాళ్ళు అను మూడింటియందు ఎర్రగా ఉన్నవాడు. నేత్రాంత నఖపాణ్యంఘ్రితలైస్తామ్రైః సుఖీ భవేత్ అని ఇది సుఖవంతుని లక్షణము. త్రిషుచ స్నిగ్ధః అనగా పాదముల యందున్న రేఖలు, తల వెంట్రుకలు, లింగమణి అను మూడింటియందు నునుపు కలవాడు. స్నిగ్ధా భవంతి వై యేషాం పాదరేఖాః శిరోరూహాః తథా లింగమణిస్తేషాం మహాభాగ్యం వినిర్దిశేత్ అని ఇది మహాభాగ్యవంతుని లక్షణము. మరల త్రిషు అనగా కంఠధ్వని, నడక, నాభి అని మూడింటియందు గంభీరముగా ఉన్నవాడు. నాభిలో గాంభీర్యము అనగా లోతు ఉన్నవాడు. స్వరే గతౌచ నాభౌచ గంభీరస్త్రిషు శన్యతే అని ఇది ప్రశంసాపాత్రుని లక్షణము. త్రివలీవాంస్త్యవనతశ్చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖశ్చతుష్కిష్కుశ్చతుస్సమః. రాముని ఉదరముపై 3 ముడతలు ఉన్నవి. ఆతని స్తనములు, స్తనాగ్రములు, రేఖలు పల్లములుగా ఉండును. కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగా ఉండును. ఆతని తలపై 3 సుడులు ఉండును. అంగుష్ఠము మొదట 4 రేఖలు ఉండును. ఆతని నుదుటిపైన అరచేతులలోను అరకాళ్లలోను 4 రేఖలు ఉండును. అతడు 96 అంగుళములు ఎత్తు ఉండును. ఆతని బాహువులు, మోకాళ్ళు, తొడలు, పిక్కలు సమానములుగా హెచ్చుతగ్గులు లేకుండా ఉండును. చతుర్దశ సమద్వంద్వశ్చతుర్దంష్ట్రశ్చతుర్గతిః మహోష్ఠహనునాసశ్చ పంచస్నిగ్ధోష్టవంశవాన్. రాముని కనుబొమ్మలు, నాసికా రంధ్రములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్లు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు, జంటలుగా ఉన్న ఈ అన్ని అంగములు సమములుగా ఉండును. అందమైన 4 దంష్ట్రములు ఉండును. అతడు సింహము వలె, పెద్ద పులి వలె, ఏనుగ వలె, వృషభము వలె నడచును. ఆతని పెదవులు, గడ్డము, ముక్కు చాలా అందముగా ఉండును. ఆతని కండ్లు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు నిగనిగలాడుచు ఉండును. ఆతని బాహువులు, వ్రేళ్లు, తొడలు, పిక్కలు అను అష్టవంశకములు తీర్చిదిద్దినట్లు ఉండును. దశ పద్మో దశ బృహత్త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతమస్త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. రాముని ముఖము, కండ్లు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు ఈ 10 పద్మముల వలె ఉండును. శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, కడుపు, చేతులు, కాళ్ళు, వీపు ఈ 10 పెద్దవిగా ఉండును. తేజస్సు, కీర్తి, సంపద అను ఈ మూడింటి చేత లోకమునంతను వ్యాపించినవాడు. ఆతని మాతృ పితృవంశములు 2 కూడా పరిశుద్ధమైనవి. చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము ఈ 6 ఉన్నతములై ఉండును. ఆతని వ్రేళ్ల కణుపులు, తల వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి అను 9 సూక్ష్మములుగా ఉండును. అతడు పూర్వాహ్న మధ్యాహ్న పరాహ్నములయందు ధర్మార్థ కామములను సంపాదించుచుండును. సత్యధర్మపర శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞ సర్వలోక ప్రియం వదః. రాముడు సత్యధర్మములయందు ఆసక్తి కలవాడు, శ్రీమంతుడు, జనులను దగ్గరకు తీయుటయందు వారిని అనుగ్రహించుటయందు ఆసక్తి కలవాడు, దేశకాలముల యుక్తాయుక్తముల అనగా మంచి చెడ్డల జ్ఞానము కలవాడు, అందరికీ ప్రియముగా మాటలాడువాడు. భ్రాతా తస్య చ వై మాత్ర సౌమిత్రిరపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధః. ఎవ్వరి చేతను పరాజితుడు కాని లక్ష్మణుడు రాముని సవతి తల్లి కుమారుడైన సోదరుడు.
అతడు అనురాగము చేత, రూపము చేత, గుణముల చేత కూడా రాముని వంటివాడే. వివరణ: గోరఖ్పూర్ ప్రతిలో స సువర్ణ ఛవిః శ్రీమాన్ రామః శ్యామో మహాయశాః అను పాదద్వయము అధికముగా ఉన్నది. అనగా ఆ లక్ష్మణుడు బంగారు ఛాయవాడు, రాముడు శ్యామవర్ణుడు. తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృత్స్నామస్మాభిరభిసంగతౌ. మనుజులలో శ్రేష్ఠులైన ఆ రామ లక్ష్మణులిద్దరూ నిన్ను చూచుటకు ఆసక్తితో భూమిపై అంతటా సంచరించుచు మమ్ములను కలుసుకొన్నారు. త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరాం దదర్శతుర్మృగపతిం పూర్వజేనావరోపితం. ఋష్యమూకస్య పృష్ఠేతు బహుపాదపసంకులే భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. నీకోసమే భూమినంతను వెదకుచు తిరుగుచున్న ఆ రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండిన ఋష్యమూక పర్వత శిఖరమునందు కూర్చొని ఉన్న వానర ప్రభువైన సుగ్రీవుని చూచిరి. చూచుటకు ఆనందమును కలిగించు ఆ సుగ్రీవుడు తన సోదరుడు రాజ్యము నుండి తొలగించుటచే ఆతనికి భయపడి ఆ పర్వతముపై నివసించుచుండెను. వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యాస్మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. సత్యమైన ప్రతిజ్ఞ గల ఆ సుగ్రీవుని అన్న రాజ్యభ్రష్టుని చేయగా మేము ఆ వానర రాజైన సుగ్రీవునే సేవించుచు ఉన్నాము. తతస్థౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ. ఇంతలో నారచీరలు ధరించి శ్రేష్టములైన ధనుస్సులు చేతులలో ధరించి ఆ రామలక్ష్మణులు ఆ ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వచ్చినారు. సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః అభిప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః. వానరశ్రేష్ఠుడైన ఆ సుగ్రీవుడు ధనుర్ధరులై వచ్చుచున్న మనుష్య శ్రేష్ఠులైన రామలక్ష్మణులను చూడగానే భయభ్రాంతుడై ఆ పర్వతము శిఖరము మీదికి ఎక్కెను. తతః సశిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. పిమ్మట ఆ సుగ్రీవుడు తాను ఆ పర్వత శిఖరము పైననే ఉండి వారి దగ్గరకు నన్నే శీఘ్రముగా పంపినాడు. తావహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవవచనాత్ ప్రభూ రూపలక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థితః. సుగ్రీవాజ్ఞానుసారము నేను పురుషశ్రేష్ఠులు, సర్వసమర్థులు, సౌందర్యము, మంచి లక్షణములు కలవారు అయిన ఆ రామ లక్ష్మణుల దగ్గరకు నమస్కరించుచు వెళ్ళినాను. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్ఠమారోప్యతం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. పురుషశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు సుగ్రీవుని గూర్చిన యథార్థ విషయము తెలిసికొని సంతోషించిరి. అప్పుడు నేను వారిని నా వీపు పైన ఎక్కించుకొని సుగ్రీవాదులు ఉన్న చోటుకు తీసుకొని పోయి తిని. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్య సల్లాపాద్భృశం ప్రీతిరజాయత. నేను మహాత్ముడైన సుగ్రీవునకు రామలక్ష్మణులను గూర్చిన యథార్థ విషయములను తెలిపితిని. పరస్పర సంభాషణానంతరము రామ సుగ్రీవులిద్దరికీ అన్యోన్యము స్నేహము కలిగెను. తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. ఈ విధముగా రామ సుగ్రీవుల మధ్య స్నేహము ఏర్పడిన పిమ్మట పూర్వము జరిగిన కథలను చెప్పుకొనుటచే వారిద్దరికీ పరస్పరము విశ్వాసము ఏర్పడినది. తతః ససాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః
స్త్రీహేతోర్వాలినా భ్రాత్రా నిరస్తమురు తేజసా. పిమ్మట రాముడు సోదరుడు గొప్ప తేజస్సు కలవాడు అయిన వాలి చేత స్త్రీ నిమిత్తమై అనగా సుగ్రీవుని భార్యయైన రుమను వశము చేసుకొనుటకై రాజ్యము నుండి వెళ్లగొట్టబడిన సుగ్రీవుని ఓదార్చెను. తతస్త్వన్నాశజం శోకం రామస్యాక్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. పిమ్మట శ్రమపడకుండా పనులు సాధించు రామునికి నీవు కనబడకపోవుట చేత కలిగిన దుఃఖమును గూర్చి లక్ష్మణుడు వానర ప్రభువైన సుగ్రీవునకు తెలిపెను. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణేనేరితం వచః తదాసీన్నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. ఆ సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పినది విని రాహువు మ్రింగిన సూర్యుడు వలె మిక్కిలి కాంతి విహీనుడయ్యను. తతస్త్వద్గాత్రశోభీని రక్షసా హ్రియమాణయా యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూథపాః సంహృష్టాదర్శయామాసుర్గతిం తు న విదుస్తవా. రావణుడు హరించుచున్నప్పుడు నీవు నీ శరీరముపై ప్రకాశించుచున్న ఏ అలంకారములను తీసి భూమి మీద పడవేసితివో వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చి వానర నాయకులు సంతోషపూర్వకముగా రామునకు చూపిరి. కాని నీ దారి మాత్రము వారికి తెలియకపోవుటచే చెప్పలేకపోయిరి. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగత చేతసి. నేనే వాటిని రాముని వద్దకు తీసుకొని పోయి ఆతనికి ఇచ్చితిని. అప్పుడు వాటిని గ్రహించగానే రాముడు మూర్ఛపోవుటచే అవి అన్నీ చప్పుడు చేయుచూ నలుమూలలా చెల్లాచెదరై పడిపోయినవి. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవా తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం. దేవతా పురుషునితో సమానుడైన ప్రభువైన ఆ రాముడు నీ సుందరములైన ఆ ఆభరణములు ఒడిలో ఉంచుకొని పరిపరి విధముల విలపించెను. పశ్యతస్తాని రుదతస్తాంయతశ్చ పునః పునః ప్రాదీపయందాశరథేస్తాని శోకహుతాశనం. రాముడు ఆ అలంకారములను చూచుచూ ఏడ్చుచూ మాటిమాటికి పరితపించెను. ఈ విధముగా ఆ అలంకారములు రాముని శోకాగ్నిని ప్రజ్వలింపచేసినవి. శయితం చచిరం తేన దుఃఖార్తేన మహాత్మనా మయాసి వివిధైర్వాక్యైః కృచ్ఛ్రాదుత్థాపితః పునః. దుఃఖార్తుడైన ఆ మహాత్ముడు చాలాసేపు అట్లే నేలపై పడియుండెను. అప్పుడు నేను ఏవేవో మాటలు చెప్పి ఆతనిని లేవదీసితిని. తాని దృష్ట్వా మహాబాహుర్దర్శయిత్వా ముహుర్ముహుః రాఘవః సహ సౌమిత్రిః సుగ్రీవే సన్యవేదయత్. మహాబాహువైన ఆ రాముడు లక్ష్మణ సహితుడై ఆ అలంకారములను మాటిమాటికి చూచి ప్రక్కనున్న వారికి చూపి వాటిని సుగ్రీవునకు ఇచ్చెను. సతవాదర్శనాదార్యే రాఘవః పరితప్యతే మహతాజ్వలతా నిత్యమగ్నినేవాగ్నిపర్వతః. ఓ పూజ్యురాలా, నీవు కనబడకపోవుటచే ఆ రాముడు నిత్యము ప్రజ్వలించుచున్న అగ్నిచేత అగ్ని పర్వతము వలె తపించుచున్నాడు. త్వత్కృతే తమనిద్రాచ శోకచింతాచ రాఘవం తాపయంతి మహాత్మానమగ్న్యగారమివాగ్నయః. నీ నిమిత్తమై మహాత్ముడైన ఆ రాముణ్ణి నిద్రలేకపోవడము, శోకము, చింత అగ్ని గృహమును అగ్నులు తపింపచేయునట్లు తపింపచేయుచున్నవి. తవాదర్శన శోకేన రాఘవః ప్రవిచాల్యతే మహతా భూమికంపేన మహానివశిలోచ్చయః. గొప్ప భూకంపము పెద్ద పర్వతమును కదల్చివేసినట్లు నీవు కనబడకపోవుటచే కలిగిన శోకము రాముణ్ణి కదల్చివేయుచున్నది.
కాననాని సురమ్యాని నదీ ప్రస్రవణాని చ చరన్నరతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. ఓ దేవి, అందమైన అరణ్యములలోనూ నదీ తీరములయందు శలయేళ్ల దగ్గరగా సంచరించుచున్నను రాముడు నీవు కనబడకపోవుట చేత ఆనందమును పొందుటలేదు. సత్వాం మనుజశార్దూల క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః సమిత్రబాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ జనక నందిని సీతాదేవి, మనుష్యులలో శ్రేష్ఠుడైన రాముడు రావణుని మిత్ర బంధు సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందగలడు. సహితౌ రామ సుగ్రీవా ఉభావ కురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. ఆనాడు రామ సుగ్రీవులిద్దరూ కలిసినప్పుడు రాముడు వాలిని చంపవలెనని, సుగ్రీవుడు నిన్ను వెదికించవలెనని ఒప్పందము చేసుకొన్నారు. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః. పిమ్మట వీరులైన ఆ రాజకుమారులిద్దరూ కిష్కింధకు వెళ్ళిరి. అక్కడ వానర రాజైన వాలిని రాముడు యుద్ధములో చంపెను. తతో నిహత్య తరసా రామో వాలినమాహవే సర్వర్క్షహరి సంఘానాం సుగ్రీవమకరోత్పతిం. పిమ్మట రాముడు యుద్ధమునందు బలము చేత వాలిని చంపి సమస్తమైన ఎలుగుబంటుల సముదాయమునకు వానరుల సముదాయమునకు సుగ్రీవుణ్ణి రాజుగా చేసెను. రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతం. ఓ దేవి, రామ సుగ్రీవుల మధ్య స్నేహము ఈ విధముగా ఏర్పడెను. నేను వారు ఇద్దరూ పంపగా నీ వద్దకు దూతగా వచ్చిన హనుమంతుడను. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవ సమానీయ హరీశ్వరాన్ త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. సుగ్రీవుడు స్వరాజ్యము లభించిన పిమ్మట మహాబలశాలులైన వానర నాయకులను రప్పించి నిన్ను అన్వేషించుటకై 10 దిక్కులకు పంపెను. ఆదిష్టావానరేంద్రేణ సుగ్రీవేణ మహౌజసా అద్రిరాజ ప్రతీకాశాః సర్వతః ప్రస్థితా మహీం. మహాతేజశాలి అయిన వానరరాజు సుగ్రీవుడు ఆజ్ఞాపించుటచే హిమవత్ పర్వతము వంటి ఆకారము గల వానరులు అన్ని వైపులా భూమిని వెదకుటకై బయలుదేరిరి. తతస్తే మార్గమాణా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. అట్టి మేము ఇతర వానరులు కూడా సుగ్రీవాజ్ఞ నెరవేర్చవలెను అను ఆతురతతో నిన్ను అన్వేషించుచు ఈ పృథివిపై అంతా తిరుగుచున్నాము. అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూనుర్మహాబలః ప్రస్థితః కపిశార్దూలస్త్రిభాగ బల సంవృతః. లక్ష్మీ సంపన్నుడు వాలిపుత్రుడు మహాబలశాలి అయిన అంగదుడు అను వానర శ్రేష్ఠుడు 3వ వంతు సైన్యమును తీసుకొని నీ అన్వేషణమునకై బయలుదేరినాడు. తేషాం నో విప్రణష్టానాం వింధ్యే పర్వత సత్తమే భృశం శోకపరీతానామహోరాత్రగణాగతాః. మేమందరము వింధ్య పర్వతమునందు దారి తప్పి మిక్కిలి దుఃఖాక్రాంతులమై ఉండగా ఎన్నో పగళ్ళు రాత్రులు గడచిపోయినవి. తే వయం కార్యనైరాస్యాత్ కాలస్యాతిక్రమేణ చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాం త్యక్తుం వ్యవస్థితాః. అట్టి పరిస్థితిలో మేము కార్యము సాధించలేకపోయినాము అనే నిరాశాభావము చేత సుగ్రీవుడు ఇచ్చిన గడువు దాటిపోవుట చేత సుగ్రీవుడు దండించును అను భయము చేత ప్రాణత్యాగము చేయవలెను అని నిశ్చయించుకొంటిమి. విచిత్యవన దుర్గాణి గిరిప్రస్రవణాని చ
అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాంస్త్యక్తుం సముద్యతాః. అడవులలో ప్రవేశింప శక్యము కాని ప్రదేశములను, నదులను, సెలయేళ్లను వెదకినను నీవు ఎక్కడా కనబడకపోవుటచే ప్రాణములను విడచుటకు సిద్ధపడితిమి. దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానర పుంగవాన్ భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయదంగదః. తవ నాశం చ వైదేహి వాలినశ్చ వధం తథా. ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషః. ఓ సీతాదేవి, వానర శ్రేష్ఠులందరూ ఈ విధముగా ప్రాణత్యాగమునకై ఆహారము విసర్జించి పడుకొని ఉండుట చూచి అంగదుడు చాలా దుఃఖ సముద్రములో మునిగినవాడై నీ అపహరణమును, వాలి వధను, జటాయు మరణమును, మేమందరము ప్రాయోపవేశము చేయుటను గూర్చి విలపించెను. తేషాం నః స్వామి సందేశాన్ నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోరివాయాతః శకునిర్వీర్యవాన్ మహాన్. ఇచ్చిన గడువులోగా రాకపోయినచో చంపెదను అను సుగ్రీవాజ్ఞను స్మరించి ప్రాణములపై ఆశ వదలుకొని మేము మరణించుటకు సిద్ధముగా ఉండగా మేము వచ్చిన పని సఫలము చేయుటకా అన్నట్లు పరాక్రమవంతుడైన ఒక పక్షిరాజు అక్కడికి వచ్చెను. గృధ్రరాజస్య సోదర్య సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాదిదం వచనమబ్రవీత్. జటాయువు సోదరుడైన సంపాతి అనే గృధ్రరాజు సోదరుని వధను గూర్చి విని కోపముతో ఇట్లు పలికెను. యవీయాన్ కేన మే భ్రాతా హతః క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్ఛామి భవద్భిర్వానరోత్తమాః. ఓ వానరోత్తములారా, నా తమ్ముడైన జటాయువును ఎవ్వడు ఎక్కడ చంపి పడవేసినాడో చెప్పుడు. అంగదో కథయత్ తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథాతథం. అప్పుడు అంగదుడు జనస్థానములో భయంకర రూపముగల రాక్షసుడు నీ నిమిత్తమై చేసిన ఆ మహావ్యక్తి వధను గూర్చి యథాతథముగా ఆ సంపాతికి చెప్పెను. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితః సోరుణాత్మజః త్వాం శశంసవరారోహే వసంతీం రావణాలయే. ఓ సీతాదేవి, ఆ సంపాతి జటాయువు మరణమును విని చాలా దుఃఖించెను. నీవు రావణుని గృహములో ఉన్నట్లు ఆతడు మాకు చెప్పెను. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతే ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం. సంతోషజనకమైన ఆ సంపాతి మాటలు విని అంగదుడు మొదలైన మేమందరము అక్కడి నుండి వెంటనే బయలుదేరితిమి. వింధ్యాదుత్థాయ సంప్రాప్తాః సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహా హృష్టాస్తుష్టాః ప్లవంగమాః. వానరులందరూ చాలా సంతోషించి నిన్ను చూడవలెను అను ఉత్సాహముతో వింధ్య పర్వతము నుండి బయలుదేరి సముద్రపు ఉత్తర తీరము చేరిరి. అంగద ప్రముఖాః సర్వే వేలోపాంతముపస్థితాః చింతాం జగ్ముః పునర్భీతాస్త్వద్దర్శన సముత్సుకాః. అంగదుడు మొదలైన వానరులందరూ నిన్ను చూడవలెను అను ఔత్సుక్యముతో సముద్రము చేరి అక్కడ సముద్రమును చూడగానే భయపడి మరల చింతాగ్రస్తులైరి. అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః. అప్పుడు నేను సముద్రమును చూచి దిగులు చెందిన ఆ వానర సైన్యమునకు కలిగిన తీవ్రమైన భయమును తొలగించి 100 యోజనముల దూరము దుమికితిని. లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా రావణశ్చ మయా దృష్టస్త్వం చ శోక పరిప్లుతా. నేను రాక్షసులతో నిండిన లంకలో రాత్రి ప్రవేశించి రావణుని దుఃఖములో మునిగియున్న నిన్ను చూచినాను.
ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరహం. ఎట్టి దోషములు లేని ఓ సీతాదేవి, ఈ విషయమునంతా నీకు యథాతథముగా చెప్పినాను. నేను రాముని దూతను, నాతో మాటలాడుము. తమ్మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం. ఓ దేవి, నేను రాముని కోసమై ప్రయత్నము చేసి ఇక్కడకు వచ్చినాను. సుగ్రీవుని మంత్రిని, వాయుదేవుని కుమారుడను. ఈ విషయము తెలిసికొనుము. కుశలీతవ కాకుత్స్థ సర్వశస్త్రభృతాంబరః గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణః. అస్త్రధారులందరిలోనూ శ్రేష్ఠుడైన నీ రాముడు క్షేమముగా ఉన్నాడు. అన్నగారి సేవ చేయుటయందు శ్రద్ధ కల మంచి లక్షణములు గల లక్ష్మణుడు కూడా క్షేమముగా ఉన్నాడు. తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితే రతః అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవ వచనాదిహ. ఓ దేవి, పరాక్రమవంతుడు నీ భర్త అయిన ఆ రాముని హితమునందు ఆసక్తిగల నేను సుగ్రీవుని ఆజ్ఞచే ఒంటరిగా ఇక్కడికి వచ్చినాను. మయే యమసహాయేన చరతా కామరూపిణా దక్షిణాదిగనుక్రాంతా త్వన్మార్గ విచయైషిణా. స్వేచ్ఛానుసారముగా రూపములు ధరించగలిగిన నేను నీ జాడ తెలిసికొనుటకై ఎవ్వరూ సహాయుడు లేకుండా ఒంటరిగా సంచరించుచూ ఈ దక్షిణ దిక్కుకు వచ్చితిని. దిష్ట్యాహం హరి సైన్యానాం త్వన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమ శంసనాత్. భాగ్యవశము చేత నేను నీవు కనబడినావని చెప్పి నీవు కనబడకపోవుటచే దుఃఖించుచున్న వానర సైన్యముల సంతాపమును తొలగించెదను. దిష్ట్యా హిమమనవ్యర్థం దేవి సాగర లంఘనం ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః. ఓ దేవి, నా అదృష్టము బాగున్నది. నేను సాగరము లంఘించుట వ్యర్థము కాలేదు. నిన్ను చూడగలిగితిని అను కీర్తిని పొందగలను. ఇది కూడా నా అదృష్టమే. రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వామభిపత్స్యతే సమిత్రబాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. మహాపరాక్రమశాలి అయిన రాముడు రాక్షసాధిపతి అయిన రావణుని మిత్ర బంధు సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందగలడు. మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః. ఓ సీతాదేవి, పర్వతములన్నింటిలోకి శ్రేష్టమైన మాల్యవంతము అను పర్వతము ఉన్నది. అక్కడి నుండి కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను. సచ దేవర్షిభిర్దిష్టః పితామమ మహాకపిః తీర్థే నదీపతే పుణ్యే శంబసాదనముద్ధరత్. నా తండ్రి అయిన ఆ కేసరి దేవతలు ఋషులు ప్రార్థింపగా సముద్ర తీరమునందున్న పవిత్ర తీర్థమునందు శంబసాదనుడు అను రాక్షసుని చంపెను. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలీ హనుమానితి విఖ్యాతో లోకేస్వేనైవ కర్మణా. ఓ సీతాదేవి, నేను ఆ కేసరి భార్యయందు వాయుదేవుని వలన పుట్టినాను. నేను చేసిన పనినే పట్టి నాకు లోకములో హనుమంతుడు అని ప్రసిద్ధి వచ్చినది. విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణాః అచిరాద్రాఘవో దేవి త్వామితో నయితానఘే. ఓ సీతాదేవి, నీకు నమ్మకము కలిగించుటకై నీ భర్తయైన రాముని గుణములు వర్ణించి చెప్పినాను. ఓ దేవి, కొద్ది కాలములో రాముడు నిన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళగలడు. ఏవం విశ్వాసితా సీతా హేతుభిః శోకకర్షితా ఉపపన్నైరభిజ్ఞానైర్దూతం తమవగచ్చతి.
శోకము చేత కృషింపచేయబడిన సీత ఈ విధముగా సరియైన హేతువులను చూపుట ద్వారా హనుమంతునిచే విశ్వాసము కలుగునట్లు చేయబడినదై సరియైన ఆనవాళ్లను బట్టి అతడు దూతయే అని తెలుసుకొనెను. అతులం చ గతా హర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. జానకి సాటిలేని సంతోషమును కూడా పొందెను. అధికమైన ఆనందముతో వంకరయైన కనురెప్పలు గల నేత్రముల నుండి ఆనంద బాష్పములను రాల్చెను. చారు తద్వచనం తస్యాస్తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడురాట్. ఎర్రగాను తెల్లగాను దీర్ఘముగాను ఉన్న నేత్రములు గలది సుందరము అయిన ఆ విశాలాక్షి అయిన సీత ముఖము రాహువు విడచిన చంద్రుడు వలె ప్రకాశించెను. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా అథో వాచ హనుమాంస్తాముత్తరం ప్రియదర్శనాం. హనుమంతుణ్ణి వానరుడే అని మరొకడు ఎవ్వడూ కాడని ఆ సీత తెలిసికొనెను. పిమ్మట హనుమంతుడు చూచువానికి ఆనందమును కలిగించు ఆ సీతతో మరల ఇట్లు పలికెను. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసి మైథిలీ కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. ఓ సీతాదేవి, నీకిది అంతా చెప్పినాను కదా, నీవు ఊరడిల్లుము. నీ కొరకే నేనేమి చేయవలెనో, నీకేది ఇష్టమో చెప్పుము. నేను ఇక తిరిగి వెళ్ళెదను. హతే సురే సంయతి శంబసాదనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలీ ప్రభావతస్తత్ప్రతిమశ్చ వానరః. ఓ సీతాదేవి, మహర్షులు ప్రేరేపింపగా కపివీరుడైన కేసరి యుద్ధమునందు శంబసాదనుడు అను అసురుని చంపిన పిమ్మట నేను వాయువు వలన జనించిన వానరుడను. ప్రభావము చేత నేను ఆ వాయుదేవుని అంతటి వాడను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 35 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ